హాయ్ ఫ్రెండ్స్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. కొంతమంది వ్యక్తులు కొత్త వాళ్ళతో మాట్లాడాలంటే మరి సిగ్గుపడిపోతారు, మెలికలు తిరిగిపోతారు, మరి మాట్లాడలేరు, మరి సిగ్గు ఎక్కువ. మనుషుల్లో సిగ్గు అంటే సహజం, కానీ నేను తీయించబోయే మొక్కకు కూడా సిగ్గు ఎక్కువే. అవునా? అదేంటి? మనుషుల్లో సిగ్గు ఎక్కువ ఉంటుంది కానీ మరి మొక్కల్లో కూడా ఉంటుందా అంటే చూడాలని మీకు ఆతృతగా ఉందే. సరే, ఓకే, చూసేద్దాం పదండి. ఇదిగో, ఇప్పుడు నేను మీకు చూపించబోయేది సిగ్గెక్కువ మొక్క. చూడండి ఎంత ఆకు, వాటి యొక్క పుష్పాలు, ఇదంతా ఒక పొదలాగా వెనవేసుకొని విస్తరించింది. కానీ ఇది ఓన్లీ ఆకే కాదు, ఇది ఒక మంచి ఆయుర్వేదం ఫలితాలను ఇచ్చే ఒక సంజీవిని. చాలా చాలా విశిష్ట గుణాలు దీంట్లో మొక్కలో ఉన్నాయి. చూడండి, ఈ మొక్క మరి షుగర్ వాళ్ళు ఉపయోగించవచ్చు, ప్లస్ కాలు నొప్పులు, మరి ప్రతి ఒక్కరికి బీపీకి కూడా ఉపయోగించవచ్చు. మరి ఏంది మీరు ముడుచుకోవట్లేదు కదా, సిగ్గుపట్టలేదుగా అంటారా? టచ్ చేయాలి. చూడండి, నేను ఇప్పుడు టచ్ చేస్తాను. ఈ ప్రాంతంలో చూసారా, క్లోజ్ అయిపోయింది. ఇదనమాట సిగ్గుపడే మొక్క. ఈ ప్రాంతాన్ని టచ్ చేస్తూ చూడండి ఎలా క్లోజ్ అయిపోయిందో. ఇది మరీ ముఖ్యంగా పురుషులకైతే చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే వాళ్ళకి ఏ యొక్క సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు మొత్తం క్లోజ్ అయిపోయి వాళ్ళు ఆరోగ్యవంతులు, ప్రతి పనిలో సామర్థ్యం పెరుగుతుంది వాళ్ళకి. ఉదయం పూట మరి ఆకుల్ని కనుక సేకరించి వేడి నీటిలో కనుక మగబెట్టుకొని ఉదయం పూట సాయంత్రం పూట ఖాళీ కడుపుతోటి తాగితే చాలా మంచిది. ఫలితాలు కూడా వస్తాయన్నమాట. షుగర్ కూడా తగ్గిద్ది. ఇటు కోసుకునేటప్పుడు మీరు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. వీటికి చూసారా, ముళ్ళున్నాయి అన్నమాట. ముళ్ళు నాగులు కోసుకోవడానికి వస్తున్నారని కూర్చున్నా కూర్చొచ్చు. అది చూశారు కదా. ఆకుల్లో కూడా ఇట్లా సిగ్గుపడే ఆకులు ఉన్నాయా, చెట్లు ఉన్నాయని మీకు ఇప్పుడు తెలిసింది కదా. మరి ఇంత మంచి వీడియో చూపించినందుకు మరి నా వీడియోలకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి చూడండి. చూశారు కదా, ఇప్పుడు నమ్మారా? ఉన్నది, కానీ చాలా చాలా ఉపయోగం. పురుషులకి చాలా చాలా ఉపయోగం అనమాట. ఎవరికైతే సామర్థ్యం తక్కువగా ఉంటుందో వాళ్ళు వాడితే ఫలితాలు ఒక వారంలో కనిపిస్తాయి. మరి బాయ్.